నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం హాలీవుడ్ బీస్ట్ డ్వేన్ ద రాక్ జాన్సన్ నటించిన ర్యాంపేజ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో హంగామా చేస్తోంది. బేసిక్ స్టోరీ, నో స్పాయిలర్స్. ఈ మూవీ కథ డేవిస్ అనే ఒక ప్రైమటాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆయనకి జార్జ్ అనే ఒక ఆల్బినో గొరిల్లాతో ఉన్న బ్రోమాన్స్ చాలా స్పెషల్. కానీ సడన్గా ఒక జెనెటిక్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఆ గొరిల్లాతో పాటు ఒక వుల్ఫ్ ఇంకా ఒక క్రొకడైల్ కూడా బిగ్ మాన్స్టర్స్గా మారి ప్రపంచాన్ని నాశనం చేయడం మొదలుపెడతాయి. మరి డేవిస్ ఆ మాన్స్టర్స్ నుండి షికాగో సిటీని ఎలా కాపాడాడు, ఆ గొరిల్లాని మళ్లీ నార్మల్గా మార్చగలిగాడా అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. రాక్ జాన్సన్ స్క్రీన్ మీద ఉంటే ఆ వైబే వేరు. అతను సూపర్ హీరో అవ్వడానికి ఏ యూనిఫామ్ అవసరం లేదు బాస్. అతని బైసెప్స్ ఒక్కటే ప్రపంచాన్ని కాపాడగలవు. మాన్స్టర్స్ గ్రాఫిక్స్ ఇంకా అవి బిల్డింగ్స్ని స్మాష్ చేసే సీన్స్ యాక్షన్ లవర్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక్కడే కొంచెం దెబ్బకొట్టింది. డైరెక్టర్ బ్రాడ్ పేటన్ 4 స్క్రీన్ ప్లే రైటర్స్ని పెట్టుకున్నా కానీ కథలో డెప్త్ లేదు. సినిమా చాలా నాయిజీగా అంటే గోలగోలగా అనిపిస్తుంది తప్ప ఎమోషన్ ఎక్కువగా పండలేదు. సైంటిస్ట్ రోల్లో నేయోమి హ్యారిస్ బాగానే చేసింది. బట్ నిజం చెప్పాలంటే ఇందులో హ్యూమన్స్ కంటే ఆ గొరిల్లా క్యారెక్టరే చాలా బాగుంది. అతని కామెడీ టైమింగ్, సైన్ లాంగ్వేజ్ తోటి చేసే జోక్స్ ఇంకా డేవిస్తో ఉన్న బ్రోమాన్స్ ఈ ఫిల్మ్కి కొంచెం ఎమోషన్ ఇస్తుంది. సో ఓవరాల్గా మీకు స్టోరీ ఫ్లోతో సంబంధం లేకుండా యాక్షన్ మూవీస్ ఇంకా భారీ మాన్స్టర్స్ బిల్డింగ్స్ని స్మాష్ చేయడం చూడ్డం ఇష్టముంటే టైంపాస్ కోసం ఈ సినిమా చూడొచ్చు. కానీ ఒక మంచి స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. ద రాక్ కరిస్మా కూడా ఈ సినిమాని పూర్తిగా సేవ్ చేయలేకపోయింది. నా రేటింగ్ 1.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.